యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ఈ దినము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ప్రధాన యాజకుడిగా ఆయన వచ్చి ఉన్నారు. కీర్తనకారుడు ఒక మాట అంటూ ఉన్నాడు ఇక్కడ, నీ యొద్ద క్షమాపణ దొరుకును. 130వ కీర్తన 4వ చరణం. సిలువపై యేసు ప్రభువు కురిపించిన సిలువ సిరులు అమృతధారలు 7 మాటలతో ఆయన మాట్లాడుతూ మనకు మాదిరిగా ఆయన కనిపించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనమును మొదటి మాటగా ఆయన సిలువ మీద మాట్లాడుతూ ఉన్నారు. సిలువ యేసు మరణశయ్య, కానీ అది ప్రార్థనా బలిపీఠంగా మారింది. సిలువపై యేసు పలికిన తొలి పలుకు ఆనే దానికంటే ఇది ఆయన చేసిన దివ్యమైన ప్రార్థన అనుట శ్రేష్టము. ఏలియా వలె తన ప్రాణము తీసుకోమని ప్రార్థించలేదు. క్రూరులైన శత్రువులైన వారిని క్షమించమని తండ్రిని అర్థించాడు. అంతవరకు ప్రజలు అరిచారు, ఏమనంటే సిలువ వేయమని. వీరిని యేసుక్రీస్తు వారైతే క్షమించమని ప్రార్థించారు. గ్రీకు భాష పరంగా ఆ ప్రార్థన అవగాహన చేసుకుంటే సిలువ శ్రమల్లో యేసు ప్రభు ప్రార్థిస్తూనే ఉన్నారు. ముళ్ళ కిరీటం గుచ్చుతూ ఉంటే వారిని క్షమించమని ప్రార్థించారు. మేకులు కొడుతూ ఉంటే, దూషణ మాటలు పలుకుతూ ఉంటే వారిని క్షమించమని ప్రార్థించారు. ఈ గడియలో కాలే కడుపుకు అన్నం పెట్టడానికి రొట్టె విరిచిన ప్రేమ హస్తాలు ఖాళీగా లేవు. కుష్ఠరోగిని తాకి శుద్ధి చేసిన అమృత హస్తాలు ఖాళీగా లేవు. యాయిరు కుమార్తెను, నాయిన్ విధవరాలి కుమారుని, బెతానియా లాజరును బ్రతికించుటకు బయలుదేరిన జీవనమూర్తి యేసు పాదాలు ఖాళీగా లేవు. యూదయ, గలిలియా, సమరయ ప్రాంతాలు సంచరించిన సువార్తికుని పాదాలు ఖాళీగా లేవు. ఆ పవిత్ర హస్తాలలో శిలలు, ఆ అమృతమూర్తి పాదాలలో శిలలు గుచ్చపట్టాయి. చిన్నపిల్లలను నా ఎత్తుకు రానియడి అని ఆహ్వానించిన యేసు బాహువు ఈ రోజున లోతైన గాయములతో చీల్చబడింది. ప్రియ విశ్వాసి, క్షమించే ప్రభువు నీకుండగా క్షమాపణకై వేగిరపడు. క్షమించుట, క్షమింపబడుట సిలువ దగ్గరే. యేసు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఏదో ఒకటి జరిగించాలి, అందుకే ఆయన ప్రార్థించాడు వారిని క్షమించమని. ఎవరిని బంధింపజాలని ప్రేమ హృదయం ఆయనకుంది, అందుకే ప్రార్థించాడు. హేబేలు రక్తము ప్రతీకార వాంఛతో గొంతు చించుకుంది. యేసు రక్తము క్షమాపణ హృదయముతో బాహువును తెరుచుకుంది. క్షమించే దేవుని యేసులో చూస్తాము. దేవుని కోపాన్ని చల్లార్చింది సిలువ. మానవ శాపానికి రావలసిన ఉగ్రతకు అడ్డుపడింది సిలువ. దేవుని నీతికి, దేవుని ప్రేమకు, దేవుని పరిశుద్ధతకు, దేవుని కృపకు న్యాయం చేసింది సిలువ. శిక్షను భరించి క్షమించాడు ప్రభువు. సిలువ యేసు క్షమాపణ ముద్రే. శత్రువులను జయించాలి అంటే మహత్తర సాధనము ప్రేమించడం, క్షమించడం. కాలమంతటి కొరకు, లోకమంతటి కోసం ప్రధాన యాజకత్వాన్ని జరిగించడమే కాదు, తానే యజ్ఞ పశువుగా బలి అయిపోయాడు. వీరెరుగరు అనగా పాపము యొక్క తీవ్రత ఎరుగని అమాయకులు తండ్రి, వీరిని క్షమించు అని అర్థం. మనకు క్షమాపణ దొరికేది సిలువ దగ్గరే. మనము ఈ ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం సిలువ ఎక్కిన ఆధ్యాత్మిక అనుభవాలు లేకపోవడమే. క్షమించడం, క్షమింపబడడం పరలోక మధురానుభూతి. సిలువ కూడలిలోనే అవి సాధ్యం. యేసు ప్రభువు ఆకాశమునకు భూమికి మధ్య ప్రేలాడుచున్నాడు. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆయన సిలువలో వేలాడుచున్నాడు. దేవునికి పాపికి మధ్య సంధి చేయడానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని కాచుచున్నాడు. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపర్చెను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దయుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యేసు మనకి రాజులకు రారాజు. 2వ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. క్షమించే యేసు ప్రభువు స్ఫూర్తితో పశ్చాత్తాపడిన దొంగ. యేసు
నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు. ఈ మాటల ప్రకారం చూస్తే యేసు రెండవ రాకడను గూర్చిన నిరీక్షణ కలిగిన వాడు ఈ దొంగ. అప్పటి వరకు యేసును దూషించిన ఈ దొంగ చేసిన తొలి ప్రార్థన, తుది ప్రార్థన కూడా ఇదే. చనిపోయే ఒక మనిషి చనిపోయే మరొక మనిషి నుండి నిత్యత్వాన్ని ఆశించి చేసిన ప్రార్థన. ఒక దొంగ దూషించాడు, మరొక దొంగ దేహి అని దోసిలొగ్గాడు. ఈ దొంగ ఒక్కసారే తట్టాడు, ఒక్కసారే వెదికాడు, సమస్తాన్ని పొందాడు. చివరకు క్షమింపబడిన పాపిగా మరణించాడు. ఈ దొంగ ప్రార్థించడమే కాదు, శిలువపై తోటి దొంగకు ప్రసంగం చేశాడు. పరలోక ద్వారం యేసు ప్రభువే. యేసు పరదేశకు పోతూ దొంగను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. శిలువ దగ్గర యేసుకు అతి సమీపంగా ఉన్నవారు ఈ దొంగలు, కానీ మనము అంతకంటే దగ్గరగా ఉన్నాం. పౌలు భక్తుడు రాసిన ప్రకారము మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఈ దొంగ వలె సమర్పణతో సిద్ధపడు, ఎంతగానో దీవించబడతా. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. యేసు విధేయుడైన కుమారుడిగా మనం చూస్తాం. 3వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనంలో మనం ఈ సందర్భాన్ని చూస్తూ ఉంటాం. యెరూషలేమునకు యేసు ప్రభువు జయప్రవేశము చేసినప్పుడు యేసు తల్లి అయిన మరియా తన కుమారుని గూర్చి ఎంతగానో సంబరపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు సిలువలో కుమారుని చూచి ఎంతగానో దుఃఖించింది. యేసు జన్మించినప్పుడు హేరోదు ఖడ్గానికి తన బిడ్డ దొరకకుండా కాపాడుకుంది. ఇప్పుడు సిలువలో యేసును కాపాడుకునే శక్తిమంతురాలు కాదు. మరియు దేవుని సంకల్పము చొప్పున యేసును సిలువకు ఇష్టపూర్వకంగా సమర్పించింది. యేసు చూపులు తన మాతృమూర్తి మీద ఉన్నాయి. లోక పాపాలను మోసే దేవుని గొర్రె పిల్లను తన గర్భాన మోసి తన హృదయములో ఖడ్గము దూసుకొని పోతున్న సహించింది. తల్లి అయిన మరియా, నాయనా నీ నోట ఒక్క మాట వినాలని అంటూ ఎంతగానో పరితపించింది. అప్పుడు అమ్మా అనే కమ్మని మాటతో తల్లిని ఆదరించాడు. మరియమ్మ కుమారునిగానే మాట్లాడాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ ఆజ్ఞను ప్రభువు మరణిస్తూ నెరవేర్చాడు. ఈయన తన దీర్ఘాయువు కొరకు కాదు, తల్లి దీర్ఘాయువు కొరకు, తల్లి సంఘము దీర్ఘాయువు కొరకు నెరవేర్చాడు. సిలువ దగ్గర ఆమె నివాసము మారింది. మాతృమూర్తి యేసుకు మహాభక్తురాలైంది. సిలువ దగ్గర సంఘము కంటే మొదట కుటుంబము ఆదరించబడింది. ప్రియ విశ్వాసి, నీ తల్లి ఎక్కడుంది? అనాథాశ్రమంలో ఉందా? ఆర్థిక అవస్థల్లో ఉందా? ఆకలితో కాలం గడుపుతుందా? నీ తల్లిని గూర్చిన బాధ్యత నీకు లేదా? ప్రభువు మరణ సమయంలో శిష్యులు ఆయనను విడిచి పారిపోయారు, మేలు మరిచిపోయారు. ప్రభువు తల్లి శిలువ దగ్గర కుమారుని కోసం నిలువబడి ఉంది. మన యోగ్యతలు ఎరిగి తల్లి సంఘాన్ని ప్రభువు మనకు చేతుల్లో పెట్టాడు కనుక తల్లి సంఘాన్ని కంటతడి పెట్టనీయక సార్వత్రిక సంఘము యొక్క అభ్యుదయానికి మనవంతు కర్తవ్యాన్ని జరిగించుటకు మనలను ప్రభువుకు పునరంకితం చేసుకుందాం. ప్రియ విశ్వాసి, తల్లి సంఘం యొక్క అభివృద్ధికి నీ కర్తవ్యం ఎలాంటిది? నా దేవా నీవు నన్నెలా విడనాడితివి నీ కీర్తనాకారుడు 22వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాం. యేసు పాపుల రక్షకుడు. ఇక్కడ 4వ మాటగా యేసు ప్రభువారు సిలువ మీద పలికిన మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. ఈ మాటలు మాత్రమే ప్రభువు అరామిక్ భాషలో మాట్లాడాడు. ఇది ఆనాటి సామాన్య ప్రజల వాడుక భాష. దీని ఆంతరార్థం ఏమిటంటే, యేసు ప్రభువు పాపుల పక్షముగా పాపముగా మారాడు. పాపికి రావలసినది దేవుని ఉగ్రతను ప్రపంచంలో యేసు మాత్రమే భరించగలడు. సిలువపై యేసు ప్రభువు 22వ సంకీర్తన ప్రస్తావించాడు. మన పాపము దేవుని నుండి మనలను వేరు చేసింది. సెయింట్ అగస్టిన్ ఈ విధంగా అభిప్రాయపడినారు. భూమికిని సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహం ఏర్పడుతుంది. తాత్కాలికంగా చీకటి భూమిపై కమ్ముతుంది. అంత మాత్రాన సూర్యుని కిరణాలు లేకపోవడం కాదు. అదేవిధంగా దేవునికి మరియు యేసుకు మధ్యలో మానవ పాపం అడ్డు వచ్చినప్పుడు యేసు ప్రభువుకు దేవునికి మధ్య తాత్కాలిక ఎడబాటు కలిగింది. ఈ ఎడబాటు దేవుడు యేసును విడిచిపెట్టడం కాదు. డాక్టర్ మార్టిన్ లూథర్ ఈ మాటలపై వ్యాఖ్యానిస్తూ,
దేవుని విడనాడెను అన్నారు. యేసు జన్మించినప్పుడు అర్ధరాత్రి అరుణోదయమై సుందరుడైన రక్షకుని ముఖరవిందమును వీక్షించుటకు. యేసు మరణించినప్పుడు మిట్ట మధ్యాహ్నం అంధకారమైనది. ఆయన స్వరూపము లేని ముఖరవిందాన్ని చూడలేక. ఆ రోజు సంభవించిన అంధకారం పాపం యొక్క భయంకరత్వాన్ని నిదర్శనం. ఈ పాప భయంకరత్వం దేవుని నుండి యేసు ప్రభువుకు తాత్కాలికంగా ఎడబాటు కలిగించింది. పాపము దేవునికి నీకు ఎడబాటు తెస్తుంది. ఈ ఎడబాటును తొలగించుటకు శిలువ దేవుని రక్షణ సాధనమైంది. శిలువ దగ్గరకు చేరకపోతే మనము దేవునికి దూరం అయిపోతాం. ప్రియ విశ్వాసి, నీ పాప భారాన్ని తన భుజాన్న వేసుకున్న యేసును మరొక్కసారి చూడు. దప్పిగొన్ను వార్లారా, నీళ్ల యొద్దకు రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. యేసు మానవ కుమారునిగా జన్మించాడు. 5వ మాటగా యేసు శిలువలో పలికిన మాట, నేను దప్పుకొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. పలికిన చిన్న మాట ఇది. ఆయన శ్రమలలో దప్పుకొనుచున్నాడు. గాయాలు బాహిర్గతమైనాయి. శిరోభారము బహుభారమైంది. రక్తనాళాల్లో రక్తము గడ్డగడుతోంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువ మీదనే ఉన్నాడు. ఆయన ఎంతో దప్పికొన్నాడు. దప్పికొనుటలో ఆశ్చర్యం లేదు గాని జీవజలములన్న యేసు నేను దప్పికొనుచున్నాను అనుట ఎంతో ఆశ్చర్యము. నదులు, సాగరాలు సృష్టించిన వాటికి సరిహద్దులు ఏర్పరిచి అగాధలోయలను జలములతో నింపి కొండలతో జలపాతాలను రప్పించాడు. మానవ జీవితానికి తనలో జీవజల ఊటల్నే త్రవ్వాడు. దప్పిగొన్న వార్లారా రండి అని ఆహ్వానించిన ప్రభువు దప్పిగొనుచున్నానని చెప్పడం ఆశ్చర్యం. సైనికులు అందించిన మరియు చేదు చెరకపడేందుకు గాయాలను చేసేందుకు ఆయన శరీరాన్ని కలిగిస్తుంది. ఆయుధం చేయటం కొరకు వారు చిరకనిచ్చారు. ఎందుకనగా యేసు పొందిన గాయాలను బట్టి ఆయన సృహలో లేకపోతే ఆయనను హింసిస్తూ వారు ఆనందించలేరు. యేసు దానిని త్రాగనొల్లకపోయెను. యేసు మదక ద్రవ్యాలు వాడి ఆయన శరీరాన్ని కలుషితం చేసుకొని పాప ప్రపంచానికి పాప ప్రక్షాళన జరిగించలేదు. శిలువ మరణం వాస్తవం కావాలి. మానవ రక్షణ కొరకు యేసు శిలువ శ్రమానుభవము అసలు కలుషితము కాకూడదు. ఈ పాప ప్రపంచం ప్రభువు దాహము తీర్చలేని కఠినరాలు. రక్షణ పాత్ర అయిన దేవునికి గిన్నెడు చన్నీళ్లు ఈ ప్రపంచం ఇవ్వలేకపోయింది. ప్రభువు శిలువలో దిగొనుట లేఖన నెరవేర్పు. ఆధ్యాత్మికంగా మన దాహము నిమిత్తము దప్పిగొనెను అని బిషప్ జార్జ్ వ్యాఖ్యానించారు. ఆయన మన సమర్పణ ద్వారానే ఆయన దప్పిక తీరుతుంది. ప్రియ విశ్వాసి, యేసు కొరకు ఆధ్యాత్మికంగా దప్పిగొని జీవజలాలను త్రాగుము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యేసు గొప్ప ముగింపుదారుడు. ఈనాడు సంఘానికి యేసును గూర్చిన దాహం అవసరం. నేడు సంఘానికి తీరని కోర్కెలు దాహం ఏదనగా నాయకత్వాల కోసం, సిలువలేని సింహాసనాల కోసం. దప్పికొన్న యేసులో ఆయన సంపూర్ణ మానవత్వం బయలుపరచబడింది అనే సత్యము నాస్తిజం నమ్మేవారికి సవాలు. విశ్వాసి కొరకు యేసు దప్పికొన్నాడు. ప్రపంచ అవసరతలు తీర్చుటకు యేసు మనసు కలిగి ఉంటే దప్పిక గుణము. 6వ మాటగా యేసు ప్రభువారు శిలువ మీద పలికిన మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఇది విజయముతో కూడిన కేక. మనము మన జయ జీవితానికి ప్రారంభ నినాదం. దైవరక్షణ కార్య సమాప్తం. సాతానుపై విజయం సమాప్తం. ప్రవచన నెరవేర్పుకు సమాప్తం. ఆచార కర్మకాండలకు ఇక సెలవు. ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తం. ప్రధాన యాజక ధర్మానికి ముగింపు. ఈ కేక విజయవంతమైన కేక. సాతానుకు అపజయాన్ని కలిగించిన కేక. తండ్రి, నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరిచితిని అని యేసు ప్రార్థించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో. ఆయన చేయవలసినది సమాప్తమైనది. అయితే నీవు నేను చేయవలసింది శిలువ దగ్గరే ఆరంభం కావాలి. రక్షణ కార్యము సమాప్తమైంది, కానీ మనలో రక్షణ కొనసాగింపు నిత్యం జరగాలి. యేసు ఎక్కడ సమాప్తం చేశాడో అక్కడ క్రైస్తవ జీవితం తొలి అడుగులు వేయాలి. నిజమైన సమర్పణ జీవితానికి అక్కడే ఆవిష్కారం జరగాలి. పరలోక యాత్ర శిలువ దగ్గరే ఆరంభం కావాలి. ఏ ఇబ్బందులు లేని బెత్లెహేము పశుల పాక దగ్గర చాలామంది
క్రైస్తవ జీవితాన్ని అమలు చేయడం సాధ్యం. సిలువ తోటలోనే అసలైన క్రైస్తవ జీవితానికి శుభారంభం జరగాలి. పునరుద్ధాన తోటలోనే ఆత్మీయ పూలు పుష్పించాలి. ఆధ్యాత్మిక జీవితము ఫలించాలి. ప్రియ విశ్వాసి, మన జీవితాలకు సమాప్తం ఎప్పుడో ఎరిగిన ప్రభువును ఎరుగు మాటగా యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికిన మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఇది యేసు అంతిమ శ్వాసలో వెలువడిన తుది మెరుపు. సిలువపై యేసయ్య చేసిన తొలి ప్రార్థనలో క్షమించమని మనులను తండ్రికి అప్పగించాడు. తుది ప్రార్థనలో తనను స్వీకరించమని తండ్రికి అప్పగించుకున్నాడు. స్టెఫను చనిపోయినప్పుడు ఇదే సిలువ ప్రార్థన చేశాడు. యేసుప్రభా, నా ఆత్మను చేర్చుకునుము. అయితే యేసుప్రభు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. అనగా ఎవరో చంపితే యేసుప్రభు చనిపోవడం కాదు, తాను ఇష్టపూర్వకంగా సిలువపై మన కొరకు మరణించి తన్ను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయనకు చివరకు సిలువ మిగిలింది. ఇష్టపూర్వకంగా, అధికారంగా, హీరోగా ప్రాణం పెట్టాడు. ప్రార్థనలో గొప్ప నిరీక్షణ ఉంది. సాధారణంగా ప్రతి యూదుడు చేసే రాత్రి ప్రార్థన యేసుప్రభు సిలువ మరణ శయ్యపై తలవాలుస్తూ చేశాడు. ప్రతి యూదుడు ఉదయాన్న నేను లేస్తాను అనే నిరీక్షణతో చేసే ప్రార్థన అది. 3 దినాల తరువాత మరణాన్ని జయించి లేస్తాను అనే నిరీక్షణతో యేసు చేసిన దివ్యమైన ప్రార్థన ఇది. మరణంలో ఏమాత్రము చలించని యేసు స్థిరత్వము శతాధిపతి జీవిత స్పందనకు కారణమైంది. తండ్రికి అప్పగించుకున్న యేసు ప్రభువును దేవుడు మన కొరకు సిలువకు అప్పగించాడు. ఇప్పుడైనా యేసు ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకోలేకపోవడం ఎంతో శోచనీయం. గంధపు చెట్టును నరికితే పరిమళమే గుబాలిస్తుంది. యేసును సిలువలో హింసిస్తే ఆధ్యాత్మిక పరిమళమే గుబాలిస్తుంది. క్రీస్తును మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. గనుక యేసు అనే పరిమళాన్ని ఆస్వాదిద్దాం. ప్రియ విశ్వాసి, మన కొరకు సమర్పణతో పరిమళించడం కొరకు జీవించు.